ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 21 మంగళవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ రాబోతుంది. ఆ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈరోజు మీకు సాధారణమైన రోజు కాదండి. మీ జీవితం ఒక పెద్ద మలుపు తిప్పే రోజు అని చెప్పుకోవచ్చు. సాధారణంగా మీకు మొదలైనట్టు అనిపించిన సాయంత్రం తర్వాత మీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ అంటే ఒక ముఖ్యమైనటువంటి పరిమాణం చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం దాటిన తర్వాత అయితే మీ జీవితంలోకి ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. మీకు వచ్చే ఫోన్ కాల్ ఒక మంచి అవకాశాన్ని తీసుకువస్తుంది. ఇది సాధారణమైనది కాదు, అది మీకు ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎంతో ముఖ్యమైనది, మీ మనస్సు ఒక్కసారిగా మార్చేలా మీకు మంచి సమాచారం అనేది ఇందులో దొరికే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కాల్ వల్ల హఠాత్తుగా అయితే మీరు ఊహించని వార్త వింటారు. ముఖ్యంగా ఈరోజు మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో ఎలాంటి వార్త వినబోతున్నారు, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎలాంటి వార్త వింటారు, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 21 మంగళవారం రోజున అయితే ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. హఠాత్తుగా ఈ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు వచ్చే ఫోన్ కాల్ మీ జీవితం యొక్క దిశనే మార్చేయే విధంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఊహించని మార్పు అయితే రాబోతుంది. ఈ ఫోన్ కాల్ మీరు అస్సలు మిస్ చేయకండి. సాధ్యమైనంత వరకు ఆ ఫోన్ కాల్ని మీరు ఒంటరిగా శాంతంగా వినండి. ఎందుకంటే ఆ కాల్లో మీరు వినబోయే విషయాలు మీకు వ్యక్తిగతంగా మీ భవిష్యత్తుకు సంబంధించినవిగా ఉంటాయి. ఆ కాల్ చేసే వ్యక్తి మీకు పూర్తిగా కొత్తవారు కాకపోవచ్చు, మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, లేకపోతే అంటే కొంతకాలంగా మీతో మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించే అవకాశం ఉంది. ఈ కాల్లో మీరు వినబోయే వార్తలు మొదట మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, నిజమేనా అని అనిపించవచ్చు. అలాగే కానీ అదే సమయంలో ఆ వార్త మీకు ఆనందాన్ని, ఒక పెద్ద రిలీఫ్ని కూడా తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కూడా ఈ ఫోన్ కాల్లో మీరు వినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఇంతవరకు ఇబ్బంది పడినటువంటి ఒక పని సడన్గా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా
కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ కాల్ వల్ల అలాంటి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు కొత్త అవకాశాలు కూడా ఈ ఫోన్ కాల్ ద్వారా రావచ్చు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గిపోతున్నాయి అని సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ కాల్ వల్ల మీకు ఒక మంచి మార్గం కనిపిస్తుంది. ఒక అవకాశం దొరకవచ్చు. మీ పరిస్థితి మెరుగుపడే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చు. ఇది ఒక్కసారిగా జరిగిన అద్భుతం అయితే కాదు. మీరు ఎన్ని రోజుల్లో పడిన కష్టానికి ప్రతిఫలం దక్కే ప్రారంభం అవుతున్న సమయం ఇది అని చెప్పుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ కాల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేయకండి. శ్రద్ధగా వినండి. వెంటనే స్పందించకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈరోజు వచ్చే ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక చిన్న సమాచారం కాదు, మీ భవిష్యత్తును మార్చే ఒక అవకాశం కావచ్చు. కాబట్టి ఈ కాల్ అనేది మీకు ఎంతో ఇంపార్టెంట్. ఈ అవకాశాన్ని మీరు అస్సలు చేజారనివ్వకండి. మీకు వచ్చే ఫోన్ కాల్ని మీరు టెన్షన్ పడకుండా మీరు క్లియర్గా వినండి. ఆ ఫోన్ కాల్ వచ్చే ప్రతి మ్యాటర్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కాల్ అయితే మీ జీవితంలో ఒక దిశనే మార్చే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఒక దైవ సంకేతంగా భావించండి. దైవం ఈరోజు మీ వెంటే ఉందన్న నమ్మకాన్ని మీరు ఉంచుకోండి. ఎందుకంటే మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన త్యాగాలకు, గతంలో చేసిన మంచి పనులకు ఫలితం ఈ విధంగా రాబోతుందని చెప్పుకోవచ్చు. దైవం నేరుగా లేక ఒక వ్యక్తి రూపంలో, ఒక అవకాశ రూపంలో మీకు ఈ సమయంలో అందుతుంది. కాబట్టి ఈరోజు వచ్చే ఫోన్ కాల్ అస్సలు మిస్ చేయకండి. దాంట్లో ఉన్న విషయాన్ని మీరు పూర్తిగా గమనించి ఏదైనా సరే నిర్ణయాన్ని తీసుకుంటే మీరు మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును ఎంతో ఆనందంగా ఉంచుకోగలుగుతారు. ముఖ్యంగా ఈరోజు అయితే మీకు గ్రహాలు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఆర్థికంగా చూసుకుంటే ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి. అనవసరపు ఖర్చులు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. ముఖ్యంగా ఈ రోజున అయితే మీకు ఖర్చులు పెరిగితే వాటిని అధిగమించే శక్తి కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. కెరియర్ పరంగా చూసుకుంటే కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు ఈ రోజున తొలగిపోతాయి. ఓపికగా ఉండటం వల్ల మీకు బంధాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. ఆత్మీయుల నుండి ఊహించని శుభవార్త అందుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది రావచ్చు. ఈ సమయంలో మీరు బయట ఆహారం తినకుండా జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి నిద్ర, యోగా చేయడం మంచిది. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో మీరు ఊహించిన లాభాలని చూస్తారు. కొన్ని సమస్యల నుండి మీరు ఈరోజు గట్టెక్కుతారు. ఉద్యోగ పరంగా చూసుకుంటే ఉద్యోగంలో మీకు ఉన్నత హోదాలు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజున లభిస్తుంది. గత కొంతకాలంగా మేము ఎంత కష్టపడినా కానీ మా కష్టానికి ప్రతిఫలం లేదు అనుకున్న వారికి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే గత కొంతకాలంగా వేధిస్తున్న మీ యొక్క ఆర్థిక సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఊహించని విధంగా మీకు డబ్బు చేతికి అందుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున మీ యొక్క భాగస్వామి యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ సమయం మీకు అద్భుతంగా ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ రోజున మీరు పూర్తి చేసుకుంటారు. ఈ రోజున మీకు గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ దైవం యొక్క అనుగ్రహం మీపై పూర్తిగా ఉండబోతున్నది. అలాగే ఈ సమయంలో అయితే మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా మీరు ఆశించిన ఫలితాలనే మీరు పొందుతారు. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా
మీరు దైవనామ స్మరణతో పనులను మొదలు పెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి ఏంటంటే మీ యొక్క కులదేవత ఆరాధన మీకు ఎంతో ముఖ్యమండి. ఎందుకంటే ఈ కాలంలో కులదేవతను ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ మీరు ఏంటంటే మీ యొక్క కులదేవత ఎవరో పెద్దల్ని అడిగి తెలుసుకొని నిత్యం కులదేవతను ఆరాధించండి. మీకు వీలు కాకపోతే వారంకి ఒక్కసారైనా కులదేవత పటం ముందు దీపారాధన చేసుకోండి. కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇష్టదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. అలాగే నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.